ఎప్పుడు తన కాన్సన్ట్రేషన్ దీని మీద అలా ఉంటే తన కాన్సన్ట్రేషన్ దాని మీద ఖచ్చితంగా మీరు అనే పట్టుకోవాలి. ఈ నిత్యత్వంలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, ఆత్మదేవుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి ఫిలిప్పు ఓ మాట అడుగుతాడు, మాకు తండ్రిని చూపించని. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అడిగితే యేసుక్రీస్తు ఏమంటాడని, నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే. అంటే వ్యక్తిత్వ లక్షణాలన్నీ వీళ్ళ ముగ్గురు ఎలా ఉంటాయండి? ఒకే బేస్లో, అంటే ముందుకు కానీ వెనక్కి కానీ పక్కకు కానీ అటుపక్క తొలగడానికి వీలు ఉండదన్నమాట. అంటే ఒకే సిద్ధాంతానికి సంబంధించిన లక్షణాలు కలిగి అదే బోధను బోధించారు. అందుకనే ఆది అపోస్తులు ఏమన్నారండి? 2:42లో అపోస్తుల బోధ ఎందును, సహవాసముందును, రొట్టె విరుచుటెందును, ప్రార్థన చేయటెందును ఎడతెగక ఉన్నారు. ఇది బైబిల్ యొక్క ముఖ్య సిద్ధాంతం. దేవుని సిద్ధాంతం అవ్వచ్చు, యేసుక్రీస్తు సిద్ధాంతం అవ్వచ్చు, పరిశుద్ధాత్మ యొక్క సిద్ధాంతం అయినా అవ్వచ్చు. 2:47 ఏమంటున్నాడు? ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము ఎక్కడ చేస్తున్నాడు? వారు అంటే ఎక్కడ ఉంటారు వీళ్ళంతా? ఎపిఎస్సి 2:7 ఏముందండి చూడండి ప్రియులారా, పరలోకంలో కూర్చోబెట్టాడట మనల్ని. నిత్యత్వంలో ఎప్పుడైతే విని విశ్వసించి మారు మనసు ఒప్పుకొని బాప్తిసం తీసుకొని మనం ఆయన క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడండి? నిత్యత్వంలో. మరి ఆ సీట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందండి. మరి ఈ సిద్ధాంతాన్ని ఒక రకంగా బోధించచ్చా, భిన్నంగా బోధించచ్చా? ఎందుకు? వాళ్ళందరూ ఒకే మూసలో, ఒకే మాదిరిలో, ఒకే అడుగుజాడల్లో, ఒకే పద్ధతిలో, ఒకే సిద్ధాంతంలో, ఒకే వైఖరిలో దేవుని యొక్క మాటల్ని మనందరికీ తెలియజేసినప్పుడు ఏం చేయాలి? మనం కూడా అదే మాదిరిలో ఏం చేయాలండి? అదే మాదిరిలో మనం అడుగులు వేయాలి. ముందు అడుగు వేయకపోతే తెలియజేస్తామండి. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం చూస్తే, ప్రియులారా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరును తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి. మరి ఇప్పుడు మన పౌరస్థితి ఎక్కడుందండి? ఫిలిప్పీలో ఉంటుంది కదా, 3:20. కాబట్టి కానీ దానికి ముందే ఉందండి, కొందరు క్రీస్తు సిలువకు శత్రువులుగా కడుచుకున్నారు. కడిపే వారి రోమపత్రికలు ఏమంటాడండి? కడుపుని దాన్ని ఏం చేస్తాడు? కొరింథీ పత్రిక ఇదే మాట రోమపత్రిక 15లో కూడా 16-17 వచనాల్లో ఉంటుంది. మరి కడుపే దేవుడుగా ఉంటే ఈ కడుపు ఏమైపోతుంది? శరీరం కేవలము నిష్ప్రయోజనమే. శరీరం ఎప్పుడు నిత్యత్వాన్ని స్వతంత్రించుకోదు. అందుకనే స్వతంత్రించుకోదు కాబట్టే ఆ నిత్యత్వంలో ఒక భాగమైన యేసుక్రీస్తు మన కొరకు పరలోకం నుంచి దిగి రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే పితరులు వినలేదు, విన్నారు. మనుషులమైన మనం కూడా వింటామండి. కొంత ఘనత, పరువు, ప్రతిష్ఠ ఇవన్నీ వచ్చేలేక మనలో ఏముంటుంది? అహం, ఈగో ఉంటుంది. కానీ ఏమీ లేనాయన ఒక ఆయన ఉన్నాడని వీళ్ళందరూ ఇలా చేసి మా సిద్ధాంతాన్ని అనుసరించినట్లే ఉన్నారయ్యా. కానీ వాళ్ళు దాన్ని ఎలివేట్ చేయలేకపోయారు, దాన్ని ఆయన సంకల్పాన్ని అందరికీ వెల్లడి చేయలేకపోయారు, తేటతెల్లం చేయలేకపోయారు. అందుకని తన కుమారుని పిలుచుకొని వీళ్ళందరి కొరకు నువ్వు బలియాగం అవుతావా అంటే ఏమన్నాడండి? నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటం నేను రాలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38-40 వచనాల్లో ఉంటుంది. ఆయనను మహిమపరచడమే ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరికి రావాలి మహిమ, ఘనత, ప్రభావాలు? దేవునికి. చూడండి, ఒక కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. 3:14 ఎఫెసీ చూడండి ప్రియులారా. 3:14 చూడండి, ప్రతి కుటుంబము ఎవరిని బట్టి కుటుంబంగా పిలువబడుతుందండి? తండ్రిని బట్టి. 3:14 ఈ హేతు చేత పరలోకమందును భూమి మీద నుండి
ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట ఈయన ఏం చేస్తున్నాడట, మోకాళ్ళు ఊంతున్నాడు. అసలు పౌలు గారుకున్న చరిష్మా బైబిల్ గ్రంథంలో ఎవరికన్నా ఉందండి? అపోస్తలుల్లో ఉందా? ఆయన పత్రికలు చదువుతుంటే కొంతమందికి అర్థమో కాలేదని ఎవరు చెప్పారు? పేతురు గారే చెప్పారు. చూడమండి, ఆయన బోధకుడు అయినా కూడా, అంటే అపోస్తులుడు అయినా కూడా, మనం ఒక అపోస్తులుడిని మన సహోదరుని మన గణానికి తెస్తామండి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమో. కానీ పౌలు గారిని పేతురు గారు ఏం చేశాడు? అందుకే మీరు ఘనత విషయంలో ఒకరికొకరు మెచ్చుకునే స్థితిలో ఉండాలంటాడు దేవుడు. ఉంటున్నాం. మరి బైబిల్ సిద్ధాంతం ఏంటి? ప్రేమ చూపించటం. మరి మన సిద్ధాంతం ఏంటి? మరి ఎట్లా? క్రీస్తు సిద్ధాంతం ఏంటి అని అన్ని వల్లిస్తాం, కానీ కార్యాచరణలో మాత్రం వాటిని పెట్టనే. అందుకని నాకు విశ్వాసం ఉంది, నీకు విశ్వాసం ఉంది, నీ విశ్వాసంతో రుజువు చేయి, నేను నా క్రియలతోటి విశ్వాసాన్ని రుజువు చేస్తానని యాకోబు పత్రికలో. కాబట్టి మరి దేవుని సిద్ధాంతాన్ని మాత్రమే యెహోవా దేవుణ్ణి యావే అన్నారు. ఆ సిద్ధాంతాలన్నీ అంతకుముందు చదువుకున్నాం కదండి. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నాడంటే ఆకలిగా ఉన్నాడా లేదండి? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 40 దినాలు ఏడ్చాడా లేదండి? యోహాను సువార్త 11 అతి చిన్న వాక్యం. యేసు కన్నీళ్ళు మనోళ్ళు ఏమంటారు? మగాడి ఆడవటం ఏంటిరా కదండి. లోకనానుడు అది కదా. పరిశుద్ధ గ్రంథంలో ఏడవని భక్తుడు లేడు, ఎవ్వరు లేరు. యేసేపు ఏం చేశాడు? లోపలికి వెళ్ళి ఏడిస్తే ఐగుప్తు రాజనగరం అంతా వినబడిందంట ఏడుపు. ఏమండి? పరిశుద్ధ గ్రంథాలు అందరూ ఏడ్చినాడు. కాబట్టి ఆయనకి శరీర లక్షణాలు ఉన్నాయి లేదండి? మరి దక్కుకున్నాడు, నడిచి వచ్చాడు కదా యోర్దాను దగ్గర నుంచి. ఏంటంటే ఆడికి రాలేడా? నడిచి కూడా. మరి ఆత్మ సంబంధంగా కాకుండా మరి వాళ్ళ అమ్మని ఎవరు తప్పించాడండి? అది శరీర సంబంధమైందా కాదు, తల్లిదండ్రులు కనపరచాలని. ఇలా లక్షణాలన్నీ మనకన్నీ తెలుసు. ఇవన్నీ అంటే మెన్షన్ చేసుకుంటా. కాబట్టి ఆయనకి శరీర రీతిగా ఉన్న లక్షణాలన్నీ మనం ఏం చేసుకోవాలా? తెలుసుకునే ఉన్నాం. కాబట్టి వాటిని ఏం చేయాలి? మనకు ఆపాదించుకోకూడదు వాటిని. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడును నరకుమారుడును. చూడండి, ప్రభువుకు చెందిన క్రొత్త నిబంధన బిరుదులు చాలా ఉన్నాయి. ఎందుకంటే 9 రోమా 9:5లో పితరులు వీడివారు నిరంతరమైన దేవుడై ఉండి స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవుడు వాక్యము. ఎందుకంటే 1వ అధ్యాయం యోహాను సువార్త, దేవుని కుమారుడు మత్తయి, ఎందుకంటే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందిస్తాను. అసలు ఆనందం అనేది లేకపోతే కుటుంబం నిర్మించబడుతుందండి? లేనే లేదు. మరి కాన్సెప్ట్ అంతా, బైబిల్ కాన్సెప్ట్ అంతా ఆనందమే అండి, ప్రేమ, ఆనందం. కాబట్టి దేవుని కుమారుడు, మృతుల్లో నుంచి లేచిన వాడు, ఆది సంబుద్ధుడు, కొలసీ పత్రిక, ఇవన్నీ సృష్టికి ఆది అయి ఉన్నవాడు, ప్రకటన గ్రంథం, దేవుని స్వరూపి, 2 కొరింథీ 4, ఇవన్నీ తత్వం. ఆయన మూర్తి యొక్క తత్వం అంటే తెలుసు కదా. తేజస్సు అంటే అక్కడ ఫుట్ నోట్స్లో ఏముంటుందండి? ప్రతిబింబము అని ఉంటుంది. ఎబ్రీ పత్రిక 1. ప్రతిబింబం అంటే తెలుసు కదండి. అద్దం చూసుకుంటే మనకేం కనపడుతుంది? మరి యేసుక్రీస్తు ప్రతిబింబం కనపడుతున్నట్టు అక్కడ ఎవరున్నట్టు? అద్దంలో ఎవరున్నారండి? ముందు యేసుక్రీస్తు చూసుకోవటంలో అక్కడ అద్దంలో ఎవరు కనపడుతున్నారు? తండ్రి అయిన దేవుడు. ఇలా చూసుకుంటే ఆల్ఫా ఒమేగా అంటే ఉన్నవాడను అనువాడను ఎప్పటికీ మనిషి కుమారుడు, దావీదు కుమారుడు. ప్రశ్న వేశాడు ఆయన, దావీదు కుమారుడు ఎలా అవుతాడు? ప్రశ్న వేశాడు కదండి. మరి చెప్పారా ఇప్పుడు వాళ్ళు మనం చెప్పాలా లేదా? ఎందుకంటే ఆ గోత్రంలో నుంచి వచ్చాడు కాబట్టి, ఆ తెగంతా దావీదు సంతానానికి సంబంధించి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం చెప్పేవాళ్ళమై ఉండాలి. రక్షణకర్త, కడపటి ఆదాము, మొదటి 15
మొదటి కొరింథీ 15వ అధ్యాయం 40. ఎందుకు కడపటి ఆదాము రావాల్సిన పరిస్థితి వచ్చిందండి? మొదటి ఆదాము పాపం తీసుకొచ్చాడు. అది ప్రకృతి సంబంధమైంది కాబట్టి, ప్రకృతి సంబంధమైంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరదు కాబట్టి కడపటి ఆదాము రావాల్సి వచ్చింది. ఆదాము అయితే తన రొమ్ములో పాపాన్ని ఏం చేసుకున్నాడు? దాచిపెట్టుకున్నాడు. ఈయనకైతే పాపమే ఉందండి. విమోచకుడు అంటే విమోచించేవాడు. విశ్వాసానికి కర్త 12వ అధ్యాయం ఏప్రిల్ పత్రిక 1-2 వచనాలు. లోకానికి వెలుగు, ఇవన్నీ మనకు తెలిసినవే. దేవుని గొర్రెపిల్ల యోహాను సువార్త 1వ అధ్యాయం 29-32 వచనాలు, 36 సారీ అండి. సృష్టికర్త, మధ్యవర్తి 1 తిమోతి 1:5. 2:5 మిస్టేక్, కరెక్ట్, 2:5. మరి నిత్య జీవాన్ని వాగ్దానం చేసేవాడు. 1 యోహాను 2:25. ప్రవక్త లూకా వార్తలో, ఎందుకంటే ఆ గుడ్డివాడి దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటారు? ఏమనుకుంటున్నాం అంటే ఇవన్నీ మనకు తెలియాలి. గొప్ప ప్రధాన యాజకుడు, ఎందుకంటే అప్పుడు యాజకుల సహా మార్చబడుతూ ఉండాలి. ఈయన మాత్రం మార్చబడేవాడు కాదు కాబట్టి మహాయాజకుడు అయ్యాడు కాబట్టి గొప్ప ప్రధాన యాజకుడు, రాజు. ఎందుకంటే పిలాతు అడుగుతుంటే రాజు అంటే అవును అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. మార్గము సత్యం జీవం అన్నది మనకి ఇంకా అంతా బాగా తెలుసు. ఎందుకంటే 14 ఈయన ఎవరి సంతానం అండి? అబ్రహాం సంతానము, దావీదు సంతానం. మొట్టమొదట ఆది కాండంలో ఏం చెప్పాడు? ఆది కాండంలో ఏం చెప్పాడండి? స్త్రీ సంతానం. అదే మాట గల్తీ పత్రికలు కూడా అబ్రహాం సంతానం, ఇస్సాకు సంతానం, యాకోబు సంతానం. ఇప్పుడు వచ్చింది యోధా సంతానం అనేది. ఇప్పుడు చెప్పగలగాల యోధా సంతానంలో ఎట్టముట్టాడు. ఇక ఇలా చూసుకుంటూ పోతే ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మెస్సయ్య, మట్టపు గుడ్డు, శుద్ధి. అలానే శుద్ధే కదా. శుద్ధి ఏం చేస్తుంది? ఒక ఆకారానికి వచ్చేటట్లుగా ఆ ఇనుముని మనకు ఒక ఆకారం ఇచ్చాడు. నీతి సూర్యుడు. ఇలాగా క్రీస్తు మానవ శరీరానికి దాల్చక ముందు ఇవన్నీ ఉన్నాయి. మానవ రూపం దాల్చిన తర్వాత, సృష్టిలో పాలు పంపులు పొందిన తర్వాత, ఈ నిర్మాణంలో క్రీస్తుకు కూడా పాలు పంపులు ఉన్నవా లేవా? మాటి మాటికి చెప్పబడుతుంది. ఆది కాండము, యోహాను సువార్త. ఎందుకంటే 1:3లో ఆయన ఆది యందు ఆయన యొద్దే, ఈ వాక్యాన్ని చదవరు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది నుండి ఆయన యొద్దే. మరి అబ్రహాం సంతానాన్ని, నేను అబ్రహాంను ముందుగానే చూశానంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారండి? నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవు, అందరు చచ్చిపోయారు, నువ్వు ఇది వాళ్ళకంటే ముందున్నవాడని అంటున్నావు అని దయ్యం పట్టిన వాడు ఖచ్చితంగా అని. ఇలా ఆయన చూసుకుంటూ పోతే సృష్టి నిర్మాణం అంతట్లో ఆయన పాత్ర చాలా ఉన్నది. అందుకని ఆయన అవమానాలు పొందాడు, శోధనలు పొందాడు, ఇబ్బందులు పడ్డాడు. ఆయన సహోదరులు ఆయన నమ్మారండి. 1:7 అధ్యాయంలో కూడా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, ఈ సంగతులన్నిటినీ ఆత్మ సంబంధమైన వంటలోనిది అనగానే ఎవరు కనపడ్డారండి మనకు? అరణ్యంలో నీళ్లు దేనికి సాదృశ్యం అండి? నీటి ద్వారా. అందుకని ఉదక స్నానం చేత తనను తాను సంఘం కొరకు ఏం చేసుకున్నాడు? ఆయన అప్పగించుకున్నాడు. ఈ క్రొత్త నిబంధన అనేది పాత నిబంధనను తీసివేయడానికి వచ్చిందా కాదా? ఎందుకంటే పాత నిబంధన ఏం చేయలేకపోయింది? పాపాన్ని తీసివేయలేకపోయింది. పాపాన్ని మళ్ళీ మళ్ళీ ఎత్తి చూపింది. అతడు ఏం చేశాడో మళ్ళీ అదే తప్పు చేసి అదే గొర్రెనో లేకపోతే మేకను, ఎద్దును, పొట్టేళ్ళను బలిస్తూ అదే పాపాన్ని మళ్ళీ మళ్ళీ. కానీ మనందరి
ప్రాయశ్చిత్తం పస్కా పశువుగా యేసుక్రీస్తు వధించబడి 1 కొరింథీ 5వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో ఉంటుంది. వధించబడ్డాడు. ఆయనకి మరొక పేరేంటండి? పస్కా వధువు. ఇప్పుడు నా సహోదరుడే నన్ను నమ్మలేదంటే నాకు కొంచెం అవమానం ఉంటుందా ఉండదండి? ఉండిద్దా ఉండదా? ఇప్పుడు బాధపడి ఉంటాడు కదా. నువ్వు రహస్యంగా బోధించినోడు అయితే పండగలు వెళ్ళి ఏం చేయమన్నారు? ముందుగానే వెళ్ళమన్నారు. నా సమయం ఇంకా రాలేదు నాయన, మీరు వెళ్ళండి, మీ సమయం ఇప్పుడు రెడీగానే ఉంది. తర్వాత కొంత సమయం అయిన తర్వాత వచ్చి మానవ జన్మెత్తాడు, శ్రమపడ్డాడు, మరణం రుచి చూశాడు, సమాధి చేయబడ్డాడు, పితృలోకానికంటే పాతాళ లోకానికి పరదేశు ఆ స్థానంలో అందరితో కూడా ఉన్నాడా లేదా? ఉండి మళ్ళీ ఏం చేయడు? పునరుద్ధానుడై తిరిగి ఆయన నరకానికి వెళ్ళాడండి. ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నిస్తే ఏం చెప్పగలం మనం? అది అసలు ఆ ప్రశ్నే అవునండి. యేసుక్రీస్తు నరకానికి ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నే కాబట్టి వీటన్నిటినీ నాకు ఇయ్యబడిన అధికారాలన్నీ ఎవరి ద్వారా ఇయ్యబడినవి అన్నాడండి? ఇప్పుడు ఒక తండ్రిని ఒక కొడుకు మెచ్చుకుంటున్నాడా? అరే ఇది చూడమాకరా అంటే వింటున్నారా అసలు కొడుకులు? ఏమండి వింటున్నారా? మరి అబ్రహాము ఇసాకుని తీసుకొని పోయి మోరియా పర్వతం మీదకి వాళ్ళని అక్కడ పెట్టి దాసుల్ని మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాడు. ఏమండి ఎవరి సిద్ధాంతాన్ని నమ్మాడు ఆయన? దాసులకి ఏం చెప్పాడు? మళ్ళీ మేము తిరిగి వస్తామని చెప్పాడు. అంటే ఎవరిని ఆయన ఆపాదించుకున్నాడండి? వెళుతూ అన్నీ ఉన్నాయి నాయన తండ్రి అంటే అన్నీ ఉన్నాయి, మరి గొర్రెపిల్ల లేదంటే ఏమన్నాడు? దేవుడు. వాళ్ళ సంభాషణ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మన కొడుకులు మన తండ్రుల సంభాషణ చూడండి ఎలా ఉంటుందో. అక్కడ తండ్రి ఏమో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినమంటే ఈ కొడుకు ఏమంటున్నాడు? ఆయన పనిని నెరవేర్చడానికి నేను వచ్చాను, ఆయనకి మహిమ. వీళ్ళిద్దరు కలిసి ఏమంటున్నారు? నేను వెళ్ళాల ఆత్మ మీ దగ్గరకు రాదు, ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారు? మరి ఇప్పుడు ఈ స్థితి క్రైస్తవుల్లో ఉందా? క్రైస్తవ కుటుంబాల్లో ఉందా? ఇంటిని ఏలని వాడు సంఘాన్ని ఎలా? పెద్దలు తీతు పత్రికలో ఉంది. మరి ఇప్పుడు మనం వాక్యాన్ని చేతబట్టుకొని ప్రబోధిస్తున్నాం, ప్రకటిస్తున్నాం, ప్రచురిస్తున్నాం అంటే మరి క్రీస్తు సిద్ధాంతాన్ని మనము మన కుటుంబాల్లో కూడా దాన్ని అన్వయించుకోకపోతే సిద్ధాంతాన్ని నెరవేర్చినట్ట నెరవేర్చినట్ట? మరి నెరవేర్చకపోతే మరి మనం ఎక్కడ పోతాం? ఏమండి? కానీ మన ప్రయాసం ఏంటండి? 1 కొరింథీ 14వ అధ్యాయం 31వ వచనంలో అందరూ నేర్చుకున్నట్లును అందరూ ప్రవచించినట్లును ఉంది. అంటే ఏం చేసుకోవాలి మనం? అంతమ వరకు నేర్చుకునే వారముగా ఉండాలి. నేర్చుకునే వారముగా ఉంటేనే నమ్మకంగా ఉంటాం. అవును కదండి? నేర్చుకోకపోతే నమ్మకంగా ఉంటామా? ఇవన్నీ మనకు ఈ సిద్ధాంతం అంటే బైబిల్ గ్రంథంలో మనం అన్నిటిని నేర్చుకుంటేనే మనం ఈ సిద్ధాంతాన్ని ప్రకటించగలిగే స్థాయిలో ఉంటాం. కాబట్టి మరి ఆయన సిద్ధాంతాన్ని యేసుక్రీస్తు ద్వారా బయలుపరిస్తే యేసుక్రీస్తేమో తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరిచాడు. ఇదిగో తండ్రి నేను వెళ్తున్నాను, నాకు మొదటి నుంచి ఏ మహిమ ఉందో ఆ మహిమని నువ్వు ఇచ్చావు, నాతో వచ్చిన వాళ్ళందరికీ నేను నేర్పిన వాళ్ళందరికీ కూడా ఈ మహిమను నువ్వు ఇవ్వమని ప్రార్థన చేశాడు. ఇప్పుడు మహిమ మనకు ఉందా లేదండి? మనుషులకు మహిమ ఉందా లేదా? ఆ మహిమ ఎవరిదై ఉంది? అది నేర్చుకోవాలి. ఆయన సమస్తమును సృజించిన వాడు. ఎందుకంటే 2 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం అదే కదా, పాతవి గతించెను సమస్తమును
క్రీస్తు యొక్క గుణ లక్షణాలు మొట్టమొదటిది ఏంటండి? కనికరించడం. అంటే వీరేం చేస్తున్నారు, వీరెవరు కనుక ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఎవరికి లోబడ్డాడు ఆయన? హెబ్రీ పత్రిక చూడండి, 4వ అధ్యాయము 15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో కూడా సహనము లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వలె శోధించబడినను ఆయన ఎలా ఉన్నాడంటండి? పాపము లేనివాడుగా ఉన్నాడు. ఇది పాపము లేని స్థితి. ఇది ముందు, తర్వాత 5:9-10 రండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై, సిద్ధి పొందడము అంటే సిద్ధిని నేర్చుకునేవాడు శిష్యుడా బోధకుడు అండి? శిష్యుడు. చూడండి అసలు ఎంత తగ్గించుకుంటున్నాడు ఆయన. మనం తగ్గించుకుంటున్నామండి అసలు. కించిత్ అయినా, లేశమాత్రమైన సంపూర్ణ సిద్ధి పొందినవాడంటే ఆయన గురువు ఎవరో? ఎంత రాసుకుంటున్నాడో చూడండి. సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కిసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఆయన విధేయుడై ఉండబట్టే మనం కూడా ఆయనకు విధేయులుగా ఉంటాం. తండ్రి అయిన దేవుడికి ఎలా ఉన్నాడండి? వినయ విధేయతలతోటి, భయభక్తులతోటి ఆయన తన పనిని అంతటినీ కొనసాగించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో. కాబట్టి భవిష్యత్ జ్ఞానం నిన్న నేడు నిరంతరం రాబోయే చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త కానీ యోహాను సువార్తలో కానీ వాళ్ళిద్దరు శిష్యులు వచ్చి ఈ కుడి చేతి వైపున ఒకరు, ఎడం చేతి వైపున ఒకరు ఉండాలంటే మాకు సహాయం చేయమని అడిగితే ఏమన్నాడండి? అది నా ఆధీనం, తండ్రి ఆధీనం. ఎవరిని కనపరిచాడు? మనమైతేనా? నేను జమీందారుని అయితే నా కొడుకు జమీందారు నేను కాకముందే నా ఆస్తిని అంతా హస్తగతం చేసుకొని మా నాన్న కాదు నేనే జమీందారుని అని అర్థం. చూడండి, ఈ సిద్ధాంతానికి ఉన్న మూలం ముఖ్య ఉద్దేశం ఏంటండి? ప్రేమ, కనికరం. ఏంటి? ప్రేమ, కనికరం అంటే క్షమించగలిగే స్థాయి అన్నమాట. ప్రవక్తలందరి చేత మరి ముందుగానే ఈయన రావాలి, శరీరధారి అవ్వాలి, రాజ్యభారం ఆయన మీద ఉంది, నిత్యత్వంతో తండ్రి, ఆలోచనకర్త, ఇవన్నీ ఆయన ద్వారా నెరవేర్చబడాలని ముందుగానే 1000 సంవత్సరాల కిందట చెప్పండి. అందుకని ఆయన శరీరధారిగా వచ్చి మనందరి నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధరణుడై క్రీస్తు సువార్తను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సిద్ధాంతాన్ని ఆయన సిద్ధాంతంలో ఏమైనా భేషజాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు ఇద్దరిద్దరిని ఎందుకు పంపించాడండి? ఇప్పుడు ఇద్దరిద్దరు పోతున్నారా? ప్రసంగిక గ్రంథకర్త ఒకరు పడిపోయినా ఇంకొకడు ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు. అసలు ఒకడే అయితే ఇంకా వాడికి చెప్పేవాడు ఎవడో ఉంటాడండి? ఉంటాడా? అందుకే ఇద్దరిద్దరిని పంపించాడు. కానీ ఈ రోజుల్లో నేనే ఇక నేను అని ఉంటున్నావంటే ఇంకా అదంతే. క్రీస్తు యొక్క రాజరికం ఉందా? క్రీస్తుకి రాజరికం లేదండి. ఎందుకంటే 1:13 అంతకాల సంబంధమైన అధికారం నుంచి తీసివేసి తన కుమారుని యొక్క రాజనివాసులుగా మనలందరినీ ఆ రాజరికం చేయడానికి మనుషులు ఏం చేశారంటే శరీరీతిగా తీసుకొచ్చి ఒక కిరీటాన్ని ఆయన మీద పెట్టబోయారు. ఏమన్నాడండి? ఆయన పారిపోయారు. మనమైతేనా ముందుగానే వద్దని మీరందరూ క్రియేట్ చేసుకుని నాకు కిరీటం పెట్టండి అని చెప్తారు కదా. ఎంత తేడా ఉందో చూడండి దేవుని సిద్ధాంతానికి మనుషుల సిద్ధాంతానికి. ఆయన రాజరికము అంత రాజు అయ్యుండి కూడా
తనను తాను ఏం చేసుకున్నాడు? శిష్యులకు పాదాలు గడిగే స్థాయిలోకి అడిగాడా లేదా? మనమైతే గడుగుతామండి. నేను మీకు ఏం చేశానో అదే అడుగు జాడల్లో మీరు కూడా ఉండమని చెప్పాడు. పాత నిబంధనలు ముందుగానే యేసుక్రీస్తు మరణం సమాధి చేయబడతాడు, ఆయన ఎముకలు కుళ్ళిపోవు, ఆయన వస్త్రాలు ఇవన్నీ మనకు తెలిసినవే. అవును కదా? అవునా కదా? ఆయన దేహం శరీరం నాగటి చాళ్ళుగా దున్నబడింది, ఇవన్నీ మనకు పాత నిబంధనలు ప్రవచనాల ద్వారా, ఇవి క్రొత్త నిబంధనలు సుస్పష్టంగా 4 సువార్తలు మనకు ఏమైపోయినాయండి? నెరవేర్చబడినాయి. అదే చెప్తాడు లోక సువార్త 24:44లో చెప్తాడు. కీర్తనలోను, ప్రవచన గ్రంథంలోను, మరి ధర్మశాస్త్రంలోను దాని గురించి రాయబడినవన్నీ 2 కొరింథీ 1:20. ఇంకా ఏమైనా ఉన్నాయంటే వాగ్దానాలన్నీ ఆయన ద్వారా తప్ప మొత్తం నెరవేరి నిశ్చయములు అయ్యి ఉన్నాయి. 1:20, 2 కొరింథీ 1:20. కాబట్టి ఇవన్నీ పాతకాలం నుంచి వచ్చిన సంగతులన్నిటినీ క్రొత్త నిబంధన కాలంలో అన్నిటినీ ఏం చేశాడండి? యేసుక్రీస్తు నెరవేర్చాడు అన్నమాట. నెరవేర్చాడు కాబట్టే ఈయన దేవుని కుమారుడుగా అంగీకరించబడ్డాడు. ఉదాహరణకు ఆయన చనిపోయినప్పుడు దేవాలయం తెర ఎలా చిరిగిపోయిందంటే పైనుంచి చిరిగిందా కింద నుంచి చిరిగిందా? కింద నుంచి అయితే మనుషులు దించేస్తారేమన్న సంగతి చూడండి. అసలు ఎంత పగడ్బందీగా రాసేసుకున్నాడో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. మరి సమాధి దగ్గరకు వచ్చి అనేక మంది మనుషులు 10 మందినో ఎంతమందినో మొత్తం కూడగట్టుకొని తీసుకుపోయినట్టుగా చేసేసి ఆయన తీసుకుపోయారని శిష్యులు చెప్పినట్టుగా సమ్మతించి కొంత ద్రవ్యం ఇచ్చి వాళ్ళందరికీ ఏం చేశారంటే యేసుక్రీస్తు లేవలేదని ఒక పుకారుని పుట్టించారు. ఇప్పటికి కూడా మహమ్మదీలో యేసుక్రీస్తు సజీవుడయ్యాడంటే ఏం చేస్తారండి? నమ్ముతారా? అది ఇవన్నీ రాసుకున్నాడు ఆయన. మనం ముందుగానే మనం ఏమి అంటామో, ఏం అనబోతామో, మన మనసుల్లో ఏముందో అంతటిని ఏం చేసుకున్నాడు? పరిశుద్ధ గ్రంథంలోనే 16 పేజీలు ఉంది ఆయన. కాబట్టి ఆయన లేచాడు అనేది మనకు ఎలాగా నిర్ణయించుకోగలుగుతాం? మేము మరణించాడు, పుట్టాడు అనేది కరెక్టే, కానీ మేరీ ద్వారా వచ్చాడు అనేది, తర్వాత శిలువ మరణం అనేది కరెక్టే. మరి లేచాడు అనేది అపోస్తుల కార్యగ్రంథం 17:31 చూడండి. ఆడి సమాధిని మనం చూసామండి. అదే 31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. అసలు మనుషులకి ఎంతటి కెపాసిటీ ఇచ్చాడండి? ఈ కెపాసిటీ ఎవరి ద్వారా వచ్చింది మనకు? ఎవరి సిద్ధాంతం ద్వారా వచ్చింది? ఆ సిద్ధాంతం లేకపోతే మనిషి ఎలా ఉండేవాడు? పాపంలోనే ఉండిపోయేవాడు. ఇంకా అంటున్నాడు, మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారమును. ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఆయన ఎప్పుడైతే మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడో అదే అందరికీ ఆధారము, సాక్ష్యము. ఆ సాక్ష్యాన్ని ఎవరెవరు చెప్పారు? ఆయన శిష్యులు 1 యోహానులో, మరి 2 పేతురులో, పేతురు గారు అపోస్తుల కార్యగ్రంథంలో మేమందరము దీనికి సాక్షులమే అని చెప్తారు. మనుషుల సాక్ష్యం చెల్లుతుందా అండి? చెల్లుతుందా? ఎక్కడ? అపోస్తుల సాక్ష్యం చెల్లింది. అపోస్తుల సాక్ష్యం వాళ్ళకి ముందు ట్యాగ్ లైన్ ఏముందండి? వాళ్ళకి ట్యాగ్ లైన్ ఏముంది ముందు? చూడండి ప్రియులారా, 5వ అధ్యాయము 34వ వచనం చూడండి. యోహాను సువార్త 88వ పేజీ. నేను మనుషుల వలన సాక్ష్యము అంగీకరింపను, కానీ మీరు రక్షించబడవలనని ఈ మాటలు చెబుతున్నాను. అందుకే రోమా 10:17 ఏమంటాడు?
ఎటువల విశ్వాసం ఆ మాటలన్నీ ఎవరి ద్వారా వచ్చినాయి? క్రీస్తు. రక్షించబడటం కోసము యేసుక్రీస్తు తన సిద్ధాంతాన్ని మనకేం చేశాడు? పురమాయించాడు. పురమాయించిన పని ఏం చేయాలి మనం? చేయాలా వద్దా? ఓ రైతు ఓ పనివాడికి ఈ పని పురమాయించాడంటే చేయాలా లేదా పని? అతను ఇప్పుడు మనమందరం పనివాళ్ళమా పెద్ద పండితులమా? పనివాళ్ళమే. ఎందుకంటే తనను తాను తగ్గించుకొని ఆయనే నేను పనివాడుగా వచ్చానయ్యా. మీరు ఎవరైనా అధికారిగా ఉండాలనుకున్నవాడు ఎవడై ఉండాలి? దాసుడై ఉండాలి. ముఖ్యుడై ఉండాలనుకున్నవాడేమో పరిచారకుడై ఉండాలి అని చెప్తారు. కాబట్టి క్రీస్తు పరిపాలన అనే సంగతిని మనము అవలోకనం చేసుకోవాలంటే క్రీస్తు మన కొరకు ఆరోహణం అయ్యాడా లేదనే సంగతిని తెలుసుకోవాలి. ఆరోహణం అయ్యాడా లేదండి? అప్పుడే అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో చెప్తాడు, ఆకాశం వైపు తేరి చూస్తున్న మనుషులారా, మీరు ఎలాగైతే ఆయన పైలోకానికి వెళ్తాడో వాటి తిరిగి ఎఫెసీ పత్రికలో రోమా పత్రికలో ఉంటుంది. ఆయన మరణం పాతాళంలోనికి ఎవడు దిగిపోయిన వాడు లేడు, ఆయన పైకి తెచ్చిన వాడు ఎవడో లేడు. ఆ కెపాసిటీ అంతా తండ్రి వలన ఆయనే పొందుకున్నాడు అన్నమాట. ఇది ఆరోహణం అవుతున్నది అనే సంగతిని బట్టి మరి ఈ పరిపాలన అంతా ఎక్కడ జరుగుతుందండి? సంఘం ఎత్తబడినప్పుడు ఎక్కడ జరుగుతుంది? సంఘం ఎత్తబడినప్పుడు పరిపాలన అంతా ఎక్కడ జరుగుతుందండి? పరలోకంలో జరుగుతుంది. ఈ నిరీక్షణ, ఈ సిద్ధాంతాన్ని యొక్క నిరీక్షణ ఏంటండి? మనం ఎదురు చూస్తూనే ఎలా ఉండాలి ఈ పరిపాలన సిద్ధాంతం? రోమా పత్రిక రండి ప్రియులారా, 5వ అధ్యాయము 3-4 వచ్చి 136 పేజీ. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయని ఎరిగి శ్రమల యందు ఏం పడాలంట మనం? ఏమండి ఏం పడాలా? శ్రమల యందు మనం ఏం పడాలంట? అతిశయపడాలి. కానీ మనం దేని విషయాల్లో అతిశయపడతాం? ఇంకా మనకి చెప్పడానికి వీలే లేదు. ఉదాహరణకి మన భార్య లేదన్న ఫంక్షన్కి వెళ్ళారండి, అక్కడ ఎలా తయారై వెళ్తారండి? మనమే ప్రత్యేకంగా కనబడాలి. కానీ కొరింథీ పత్రిక రాస్తూ పౌలు గారు ఏమంటారు? నేను రాసిన పత్రిక మీరు క్రీస్తు పత్రిక అయి ఉండాలి కదా అని అడుగుతారు. మరి ఇప్పుడు మనం ఏం చూపించుకుంటున్నాం? శరీరాన్ని చూపించుకుంటున్నావా? ఆత్మను చూపించుకుంటున్నావా? నరుని వేషమును దేవుడు చూస్తాడనడం గలతీ పత్రికలో లేదు. ఇదిగో చూడండి, శీలం అనే దగ్గర, నిరీక్షణ అనే దగ్గర 2 ఫుట్ నోట్స్ వేసి ఉంటాడు. చూడండి కింద ఏముందండి? ఏముందండి చూడండి ఫుట్ నోట్స్లో. నిరీక్షణ అనే దగ్గర 2 అని వేసి ఉంది. కింద చూడండి, శీలము. రోమపత్రిక ఏం కలిగి ఉండాలంట? ఈ సిద్ధాంతాన్ని కలిగి ఉన్న వాళ్ళందరూ ఏం కలిగి ఉండాలండి? శీలము కలిగి ఉండాలి. అందుకని వివాహము ఇప్పుడు వచ్చిద్దండి అంతే తప్ప. ఎందుకంటే ఆయన ప్రశస్తుడు, ఆయన పెళ్లి చేసుకోబోయే వాళ్ళం కూడా ఎలా ఉండాలి? మనం ప్రశస్తంగానే ఉండాలి. ఇప్పుడు శీలం ఎవరిది ప్రశస్తంగా ఉండాలి? ఆల్రెడీ ఆయనది ఉండిపోయింది. ఆయన శీలం ఇంకా కించిత్ ఏమి పెట్టడానికి వీలు ఉందా? మరి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మరి ఆయన భార్యలకు ఎత్తబడాలంటే చూడండి అసలు ఎలా ఉండాలి. అందుకే శీలము. అందుకనే మనం ఎలా ఉండాలంటే ఆ నిరీక్షణతోటి ఈ శీలాన్ని ఏం చేసుకోవాలి? ఇక్కడ ఉన్నసేపు కాపాడుకుంటూ. మరణం అయితే పోతుందా? వ్యభిచారులు దేవుని రాజ్యానికి వారసులు. మరి ఆ పరిపాలన కొరకు మనం ఎదురు చూసేప్పటికి ఈ లోకంలో మన గుడారం ఏమవుతుందండి? మరి ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? నాశనము కాని దాని వైపు మనము కాపాడుకోవాలని ఎదురు చూస్తున్నాం.
కాబట్టి ఈ పరిపాలన అంతటిని మనము ఔపాసన పట్టాలంటే ఆయనకున్న లక్షణాలన్నిటినీ, ఆయనకున్న శరీరానికి సంబంధించిన లక్షణాలన్నిటినీ మనం ఏం చేసుకుంటున్నాం? ఆకలి కొంటున్నాం. ఉదాహరణకి చేతులు పెట్టి ఒక గుడ్డివాడిని ఏం చేశాడండి? ఫస్ట్ ఆయన స్వస్థపరిచిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటండి? గుడ్డివాడిని స్వస్థపరచడం. నాకు ఇష్టమే అని అన్నాడు. అన్నాడా లేదండి? అసలు కుష్ఠరోగిని ముట్టుకునేంత స్థాయిలో ఉన్నారండి. అసలు ఒక మురికతను బస్సులో పక్కన ఎక్కితే ఎలా ఫీల్ అవుతాం మనం? ఎలా ఫీల్ అవుతాం? కుష్ఠు రోగి అంటే ఎప్పుడు చీము రక్తం కారుతూనే ఉంటుంది. ఆయన దగ్గర దుర్వాసన ఉంటుందా ఉండదా? నాకు ఇష్టమే అన్నాడు. ఇలాంటి మంచి సిద్ధాంతానికి మనం కట్టుబడి ఉండాలంటే మనం కూడా మన హృదయాల్ని ఎలా ఉండాలంటే మూసేసుకోవాలా, తెరవాలా? ఏం చేయాలా? మరి తెరుస్తున్నామా? ఇంకొకళ్ళు రావడానికి ప్రవేశ ద్వారాన్ని కల్పిస్తున్నామా? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ఆయన ప్రేమించాడు ఆల్రెడీ. మనల్ని ప్రేమిస్తేనే మనం ఈ స్థితిలో ఉన్నాం. అవునా కదా? మరి ఇప్పుడు మనం ప్రేమించామా? రేపొద్దున బడా నమ్మకమైన దాసురాలా ఏది నువ్వు తలాంతి ఏదని అడిగితే ఏం చేయాలి మరి మనం? ఏమండి? ఆయన పరిపాలన కొరకు అనేక మందిని ఆయుత్తం చేయాలా లేదా మనం? మరి చేస్తున్నామా? ప్రశ్న. ఈ 5,000 పని చేయకపోతే ఈ పిడికిలు బిగించుకుంటుందండి. సరే, అన్నం లోపలికి వస్తుందా? అంటే శరీర కార్యాలు ఏం చేయాలా? వీటిని చూసి మనము జ్ఞానం తెచ్చుకోవాలి. ఇది మనకు నోటికి ఆహారాన్ని అందించి ఈ శరీరాన్ని అంతటిని ఎలా పోషణ చేస్తుందో, మరి వాక్యం అనే ఆహారాన్ని మనం భుజించి ఆ పోషణ అనేది ఇతరులకు కూడా అందించేటట్లుగా దాని కొరకు ఎదురు చూసే వాళ్ళగా ఆయత్తపరచాలి ప్రతి వారిని. ఏ మనిషి నశించటం ఆయనకి ఇష్టమో ఉందండి? ఉందా? ఒకవేళ ఉంటే ఇప్పుడు భస్మం చేసేసేవాడి. నేను తప్పు చేస్తాను, మీరు తప్పు చేస్తారు, ఇంకొకరు తప్పు చేస్తారు, ఇంకొకరు కూడా ధర్మశాస్త్రం ప్రకారంగా అయినట్టయితే మిరియాం ఏం చేసింది? మిరియామును యోగోషం ఏం చేశారంటే ఇంకొక భార్యను చేసుకున్నప్పుడు మోషే గారు అడిగారు. మోషే మిక్కిలి సాత్వికుడు. నువ్వు ఒక్కడివేనా మహిమ తెచ్చే దేవుడికి? నీతోనేనా మాట్లాడేది? ఇది అది అన్న తర్వాత ముగ్గురు పిలిచాడు. రండయ్యా అని పిలిచి ఆడకు పోయిన తర్వాత చూస్తే ఎట్లా ఉంది మిరియాము? శిశువు శవంలాగా. అప్పుడు మోషే మళ్ళీ ఏం చేశాడండి? ఆమె కోసం ప్రార్థన చేస్తే ఏమన్నాడు? ఎలాగా ఈమె ఎలా క్యూర్ అయింది, ఎలా ఈమె స్వస్థత పొందిందంటే వాళ్ళ తండ్రి ఏం చేయమన్నాడు? ఉమ్ము. మళ్ళీ 7 రోజులు ఏమైందండి? పాళెంలో ఉన్నారు. అప్పుడు ప్రయాణం జరగలేదు. ప్రయాణం జరగకుండా ఉండడానికి కారణం ఎవరయ్యారు? మిరియాము అయ్యారు. ఇప్పుడు మనము ఆ ప్రయాణానికి కారణమైతే మరి పరిస్థితి ఏంటి? ఆ పరిపాలనకు అడ్డంకి చేస్తే మరి ప్రయోజనం ఉందా? ఏమండి? ఉందా? అనేస్తాం. ఇప్పుడు 6 మత్తయి సువార్త 6:33 చెప్పండి అనగానే టక చెప్తామా లేదా? కంటో పాఠంగా కొన్ని వాక్యాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఉండవు అనము, ఎందుకంటే ఉంటాయి. మరి మొదటిగా ఆయన నీతిని రాజ్యాన్ని వెదకాలంటే ఆయన సిద్ధాంతాన్ని ఏం చేయాలి? మనం వంట పట్టించుకోవాలి. పాటించడం వేరు, వంట పట్టించుకోవాలి. ఇప్పుడు జిమ్కి వెళ్ళాలని వెళ్తావు, ఒక రోజు 2 రోజులు పాటిస్తాం, తర్వాత మరి వంట పట్టించుకున్నట్టు ఉంది. అది అట్లా వంట పట్టించుకోవటం అంటే సొంతం చేసుకోవడం అన్నమాట. అది మళ్ళీ శరీరీతిగా వంట వండుకున్న తర్వాత ఏం చేస్తాం మనం? ఏం చెప్తామండి? అప్పుడు వంటకి ఇరుగుతుందిగా. అది శరీరరీతిగానూ ఆత్మరీతిగానూ వంట పట్టించుకోవాలి. కాబట్టి మరి ఆయన సిద్ధాంతాన్ని మనం పాటించాలంటే
ఆ సిద్ధాంతానికి తగినట్లుగా మనం ఏం చేసుకోవాలా, మలుచుకోవాలి. ఆయనలోనికి రూపాంతరము పొందాలి. నవీన స్వభావం కలిగి ఉన్నావా అని చెప్పుకుంటూ పాతదానికే మళ్ళీ దాసులమైతే ఆయన పరిపాలన జరిగించిన వారము. మరి ఎవరి కోసం ఎదురు చూడాలంటే నిరీక్షణ అనేది మనకు కనబడుతుందా? కనబడుతుందండి? కనబడితే ఇప్పుడు మీరు నాకు కనబడుతున్నారు, నేను మీకు కనబడుతున్నాను. మనకు ఒకరికొకరు సుస్పష్టంగా తెలుసుకుంటున్నాం, బయలైంది, వెల్లడైపోయింది. కానీ పరలోకం అయిందండి? చూసామా? మనం వాక్యం ద్వారా అవుతుంది. వాక్యం ద్వారా ఇది నేను క్రీస్తు ఫాలోవర్ అని చెప్పుకుంటే కుదురుతుందా? అందుకని బ్రహ్మపత్రికలు అంటారు, నిరీక్షణ కనబడేదైతే దాని కొరకు ఎదురు ఎవరు చూడరు. కనబడని దానికోసం మనం ఏం చేస్తున్నాం? మంచి శీలంతో. ఏ శీలం అండిరా? ఏ శీలం? ఆయన మంచివాడు కనుక మన శీలం కూడా ఎలా ఉండాలి? మంచిగానే ఉండాలి. అదే ద్రాక్ష తోటలోకి పంపిస్తూ వెనకొచ్చిన వాడికి కూడా ఒకే సొమ్ము చెల్లించారు. ముందు వెళ్ళిన వాళ్ళు ఏమన్నారండి? చెమట వచ్చాము, ఇది చేసాము. నీదా సొమ్ము? సొమ్ము నీదా? ఏమంటే ఎవరో ఇస్తే నీకు. ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో ఉన్నారు క్రైస్తవులు కూడా. ఎవరో ఇస్తే దాన్ని అడ్డంకులు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారా లేరా? నేను మంచివాడిని, నా సొమ్ము నేను ఇస్తే నీకెందుకయ్యే కడుపు మంట అన్నాడు అక్కడ. అలా కడుపు మంట కలిగే క్రైస్తవులుగా మనం ఉండకుండా ఆయనను మరి ఏం చేయాలండి? మహిమపరిచే వారముగా సంఘం ఎలా ఉండాలి? పవిత్రంగా, నిష్కళంకమైనదిగా, ముడతైన కళంకమైనది అంటే మరి ఏదైనా లేకుండా ఏం చేయాలా? ఆయన కొరకు ఎదురు చూసేదిగా. ఎవరి కొరకు మనం అలంకరించుకోవాలా? క్రీస్తు అనే భర్త కొరకు అలంకరించుకోవాలి. ఆయన నూతన క్రొత్త నిబంధన చేసాడు కాబట్టి మనం కూడా ఎప్పుడు ఎలా ఉండాలి? క్రొత్తగానే ఉండాలి. పాతవి గతించిన ఇప్పుడు ఏమైపోయినాయి? క్రొత్త జీవితం కాబట్టి ఆ క్రొత్త జీవితం పరలోకం కొరకు ఎదురు చూసేదిగా ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను కూడా హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. తర్వాత మళ్ళీ క్లాస్